మహిళలు ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్వాక్రా సంఘాలు నిలబడ్డాయని తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలు పారిశ్రామికంగా ఎదిగేలాగా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. హైదరాబాద్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం గతంలో 35 ఎకరాలు కేటాయించినట్లుగా చంద్రబాబు గుర్తు చేశారు. మహిళలు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత తనదని సీఎం స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మమతాశ్రీ మహిళా పక్షపాతి, మహిళా అభివృద్ధి ధ్యేయం, మహిళా సాధికారత ధ్యేయం లక్ష్యంగా పనిచేస్తూ టీడీపీ ప్రభుత్వం ముందుకు పోతా ఉందని నారా చంద్రబాబు నాయుడు సుస్పష్టం చేసిన పరిస్థితి. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ రకంగా మనం ప్రధానంగా చూసుకుంటే మహిళా సాధికారత కోసం అంటే ఎస్డిఈపి మహిళల తాలూకా స్కిల్ డెవలప్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారు చేయడమే లక్ష్యంగా కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మహిళా సాధికారత కోసం కొన్ని ఎంఓఐలు కూడా కుదుర్చుకున్న పరిస్థితి. అది ర్యాపిడో కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఆశా ఫౌండేషన్ కావచ్చు, సిసిడి కావచ్చు, ఇలా అనేక కంపెనీలతో ఆయన ఎంఓఐలు కుదుర్చుకొని ఆ దిశగా మహిళలకు సాధికారత. సపోజ్ ర్యాపిడోలో సుమారు 10,000 మంది ఆ ర్యాపిడో ఈ వెహికల్స్ విధానంలో డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళ స్వయం పోషకత వాళ్ళ కుటుంబాలను పోషించే విధంగా కూడా అరవింద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక భరోసా కల్పించి ఎంఓఐ కుదుర్చుకున్న పరిస్థితి. అలాగే చిన్న చిన్న ఉత్పత్తుల్ని పూర్తిగా కూడా ఎగుమతులు దిగుమతులు చేసే విధంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా ఎలా ప్రొసీడింగ్స్ అవ్వాలి సూచనలు చేస్తూ కూడా కొన్ని అనేక సంవత్సరాలు అయితే ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే సహజ వనరులతో సహజ సిద్ధంగా సేంద్రియ ఉత్పత్తులతో పండిన పంటలు కావచ్చు, అరకు కాఫీ వంటివి దేశ విదేశాల కంటే స్టార్ బోర్డ్స్ వంటి కాఫీ షాపులు ఎలా అయితే ఉన్నాయో భవిష్యత్తులో అరకు కాఫీ కూడా అంతర్జాతీయంగా అంత ప్రామాణికాలకి ఎదగాలి. దానికి పూర్తిగా కూడా మహిళా సాధికారత మహిళ అవసరం అని కూడా చెప్పారు. గతంలో చూసుకుంటే హైదరాబాద్ లో 35 ఎకరాలు మహిళల కోసం అభివృద్ధి కోసం కేటాయించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళకి మరింత చేదోడు వాదోడుగా ఉంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మహిళల కోసం ఆ రోజుల్లో డ్వాక్రా పథకాలను తీసుకొచ్చి డ్వాక్రా గ్రూపుల ద్వారా పూర్తిగా కూడా మహిళల అభివృద్ధి కోసం ఆర్థిక స్వావలంబన కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది పూర్తిగా కూడా టీడీపీ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. మహిళా పక్షపాతిగా మహిళలు కేటాయించాల్సిన రిజర్వేషన్స్ కోసం కావచ్చు, మహిళలు అన్ని రంగాల్లోని రాజకీయంగాను పారిశ్రామికంగాను వ్యాపార రంగంలోనూ అన్ని రకాలుగా విస్తరించాలి. ఒక కుటుంబానికి వెన్నుదన్నుగా నిలబడేది మహిళ అంటూ కూడా మరొకసారి గుర్తు చేసిన పరిస్థితి. అక్కడ ఉండే స్టాల్స్ కూడా ఆయన సందర్శించారు. మహిళలు నేస్తున్న చేనేత వస్త్రాలు కావచ్చు, మహిళలతో తయారు చేసిన విధానాలు కావచ్చు, అన్నింటినీ కూడా చెక్ చేశారు. అందులో భాగంగానే 25,000 రూపాయలు పెట్టి ఒక చీర కూడా కొని పూర్తిగా కూడా 26,800 రూపాయలు అంటే వెరీ గుడ్ అమ్మ అని చెప్పి ఒక 25,000 స్పాట్లో ఇచ్చి ఒక చీర కూడా కొనుగోలు చేసి అలా ప్రోత్సాహాన్ని ఇచ్చిన పరిస్థితి ఉంది. పూర్తిగా మహిళా పక్షపాతిగానే ఈ రోజంతా కూడా ఆయన వ్యవహరించిన తీరైతే ఉంది. మహిళా సాధికారత ధ్యేయంగా పనిచేసిన గత విషయాలను కూడా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా మహిళలు ఎవరైనా ముందుకు వస్తే తగిన ఏర్పాట్లే అందిస్తామని కూడా చెప్తా ఉన్నారు. అనంతరం కూడా చూసుకుంటే పూర్తిగా కూడా ఎక్కడికి వెళ్ళినా కార్యక్రమంలో నేను పాల్గొంటే ఆ రోజు ఆ నియోజకవర్గంలో పూర్తిగా కూడా సమీక్షలు నిర్వహించి కార్యకర్తలు కూడా ధైర్యాన్ని ఇచ్చి కార్యకర్తలకు కూడా భరోసా కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తానని చెబుతూ సాయంత్రం అంటే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆయన అధ్యక్షతను ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కార్యకర్తలతో కూడా ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందులో కార్యకర్త అయితే నంద్యాల నుంచి వచ్చిన కార్యకర్త కొంచెం గొడవ చేస్తూ ఉంటే ఆయన కూడా మందలించి డిసిప్లిన్ ఎలా ఉండాలి అని తెలియజేసిన స్టార్టింగ్ కూడా అదే విధంగానే ముందుకు పోతూ డిసిప్లిన్ కోసం ఆయన కొంచెం జస్ట్ హెచ్చరికలు జారీ చేస్తూ నెక్స్ట్ అకౌంటబిలిటీ ఎవరైతే పూర్తిగా పనిచేస్తారో ఆ పనిచేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. 42 ఏళ్ళుగా 43 ఏళ్ళుగా కూడా పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకి కూడా పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది. ఆస్తులు పోగొట్టుకున్నారు, కేసులు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, వాళ్ళందరికీ కూడా పార్టీ అండదండగా ఉంటుందని చెబుతూనే ఆ నారాయణ రెడ్డి కూడా కొన్ని చురకలు అయితే అంటించారు. ఈయన 7 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే కేవలం 3 కార్యక్రమాలకి అటెండ్ అయ్యారు. 35 మార్కులు బొటాబొట్టి పాస్ మార్కులతోనే మీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇలా ఉంటే కుదరదు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే మరలా గెలుస్తూ ఉండాలంటే ప్రజల్లోకే పోతూ ఉండాలి. నా చుట్టూ తిరిగితే ఉంటది, ఓ టీ కాఫీ ఇచ్చి పంపిస్తాను తప్ప ఎటువంటి పరిస్థితుల్లో నా చుట్టూ ఉంటే ప్రయోజనం ఉండదు. కార్యకర్తలకి మెరుగైన జీవన విధానం కానీ కార్యకర్తలకు బూత్ లెవెల్లో సుమారు 60,000 మంది వరకు బూత్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి కూడా క్షేత్రస్థాయిలో అభివృద్ధి చెందుతూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఈ ఓట్ బ్యాంక్ అంటే ఓటు పరిణితి ఏదైతే సమస్యలను మా ముందుకు తెస్తా ఉన్నారో ఆ సమస్యలతో పాటు అదే విధంగా ఓట్ బ్యాంక్ పెరిగే విధంగా కూడా కృషి చేయాలని పూర్తిగా చెప్పిన పరిస్థితి. ఆద్యంతం మార్కాపురంలో ఇటు సమీక్ష పెట్టి కార్యకర్తలకు కానీ అటు మహిళలకు కానీ పూర్తిగా కూడా చేదోడుగా వెన్నుదన్నుగా నిలుస్తుంది పార్టీ కానీ ప్రభుత్వం కానీ సూచన చేసిన పరిస్థితి ఉంది. మమతాశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.